వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ నర్జో 80 లైట్ 4G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ అండ్ యూనిక్నెస్ అండ్ ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకొచ్చి రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ రియల్మీ వాళ్ళకే. ఇక్కడ మెయిన్ ఏంటంటే రియల్మీ నర్జో 80 లైట్ ఆల్రెడీ 5G వేరియంట్ వచ్చేసి మనకి ఇది 4G, ఈ 4G వేరియంట్ అనమాట. అండ్ ఇక్కడ 5Gకి సంబంధించిన సిమ్స్ పనిచేయ, ఓన్లీ 4G సిమ్స్ పనిచేస్తాయి. కానీ యూనిక్నెస్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్కి 6300 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అండ్ అల్ట్రా స్లిమ్ బాడీతో పాటు వస్తుంది. సో ఇక్కడ హైలైట్లో చూసే ముందు కింద స్మార్ట్ ఫోన్ 2 కలర్ ఆప్షన్‌తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ రింగ్ లైట్ కలర్‌తో పాటు కూడా వస్తుంది. సో చూద్దాం, మెయిన్ హైలైట్ ఏందంటే బ్యాటరీ ఎక్కువ హైలైట్ చేస్తే 6300 mAh బ్యాటరీ, 7.94 mm థిక్‌నెస్‌తో పాటు కూడా వస్తుంది. పర్ల్స్ లైట్ 90 హెర్ట్జ్ అల్ట్రా స్మూత్ స్క్రీన్‌తో పాటు కూడా వస్తుంది. ఆక్టోకోర్ ప్రాసెసర్ బై IP54 రేటింగ్‌తో పాటు వస్తుంది. మల్టీగ్రేడ్ సర్టిఫికేషన్. ఒక్కసారి చార్జ్ చేస్తే 2 డేస్ దాకా ఈజీ యూజర్, బేసిక్ అండ్ యావరేజ్ యూజర్‌కి అయితే వచ్చేస్తది. హెవీ యూజర్‌కి అయితే అట్లా ఫుల్ డే ఈజీగా వస్తది. 15 వాట్స్ చార్జర్ కాబట్టి ఛార్జింగ్ చాలా టైం పడుతుంది. ఛార్జింగ్ ఎక్కడానికి 6,000 mAh బ్యాటరీ. 6 వాట్స్ రివర్స్ చార్జర్ బై లైక్ ఇదేమంటారు, ఇక్కడనే ఉంది. TWS, నెక్ బ్యాండ్స్, స్మార్ట్ వాచెస్ కూడా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. బాగుంది, ఫీచర్స్ బాగున్నాయి. కానీ 6,000 mAh బ్యాటరీ థిక్‌నెస్ మనం చాలా సన్నగా పెట్టి 7.95 థిక్‌నెస్‌తో పాటు వస్తుంది. ఆబ్వియస్‌లీ బై కేస్ ఏసిర్రంటే అవి కొంచెం 8 mm థిక్‌నెస్‌కి వెళ్తది. వెయిట్ 201 గ్రామ్స్ ఉంది. కేస్ ఏసినాక 211 గ్రామ్స్ కానీ 212 ఆర్ 215 గ్రామ్స్ వెయిట్‌తో పాటు కూడా పోతదన్నమాట అవి. లైట్ బాగుంది. అబ్సిడియన్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ ఉంది అండ్ బీచ్ గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో కూడా ఉంది. పర్ల్స్ లైట్‌తో పాటు కూడా వస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ మేము చూసుకుంటే ఆక్టోకోర్ వస్తుంది 12 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద. సో పర్లేదు, యాక్సెప్టబుల్ చేయొచ్చు అనమాట అవి. అండ్ ఇక్కడ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, నాచ్ డిస్‌ప్లే వస్తుంది. సో పర్లేదు, యాక్సెప్టబుల్. 6.7 ఇంచ్ డిస్‌ప్లే. అండ్ ఇక్కడ కెమెరాతో పాటు వస్తుంది. 30 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. నైట్ మోడ్ ఫీచర్స్‌తో పాటు వస్తుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్‌కి. అండ్ ఇంకా చూసుకుంటే IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు కూడా వస్తుంది. నీళ్ళు పడ్డా కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చన్నమాట. కాల్ నాయిస్ రిడక్షన్‌తో పాటు వస్తుంది. పెద్దగా ఫరక్ పడకపోవచ్చు, కొన్ని సిట్యుయేషన్స్‌లో యూజ్ అయితది. అండ్ నార్మల్‌గా మనకొచ్చేటి సర్కిల్ సెర్చ్ ఫీచర్స్, ఎరేజర్, ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు నార్మల్‌గానే వచ్చేస్తాయన్నమాట ప్రతి స్మార్ట్ ఫోన్. అది కామన్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే రియల్‌మీ యూఐ వస్తుందన్నమాట. బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మీకు మినీ క్యాప్సూల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవసీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ప్రొవైడ్ అయితే చేసిర్రన్నమాట. సో ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ రియల్‌మీ వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ఇక్కడ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 6,800 ఉంది. అండ్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్స్ కూడా 7,800 ఉంది. అంటే ఒక ₹1000 వేరియంట్ ఎక్స్ట్రా పెడితే ఇట్లా డబుల్ స్టోరేజ్ వస్తుందన్నమాట. అంటే 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒబ్సిడియన్ బ్లాక్ కలర్ ఉంది అండ్ ఇది బీచ్ గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. సో అఫీషియల్ వాళ్ళ వెబ్‌సైట్‌లో నేను చెక్ చేసినప్పుడు అయితే నోటిఫై అనేసి అవుతుంది బేస్ వేరియంట్ చెక్ చేసినప్పుడు. సో నా ఒపీనియన్ మోస్ట్‌లీ ఆఫ్‌లైన్‌లో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో నేను చెక్ చేసినప్పుడు అమెజాన్‌లో లిస్టింగ్ ఉండే. ప్రస్తుతానికి ఇది కరెంట్‌లీ అన్‌అవైలబుల్ అనేసి ఉందన్నమాట. సో ఇన్ కేస్ ఒకవేళ గిట్లా అమెజాన్ నుంచి పర్చేజ్ చేసుకున్నప్పుడు స్టాక్ రాగానే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రైస్ అనమాట. సో ప్రైస్ మీరు చూసిర్రు 7,300కి వస్తుంది. అది బేస్ వేరియంట్ అనమాట. లైక్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్‌తో పాటు కూడా వస్తుంది. అది సరిపోతుందండి బేసిక్ అండ్ యావరేజ్ యూజర్స్‌కి. దీంట్లో కెమెరా కూడా ఓకే కెమెరా ఉంది. మిగతా ఫీచర్స్ చూసుకోవడం కంటే కూడా లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసం చూసేవాళ్ళు, తక్కువ బడ్జెట్లో వచ్చిందంటే ఇది వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్స్ అంటాను. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే దీంట్లో లేటెస్ట్ అప్డేట్‌తో పాటు కూడా వస్తుంది కాబట్టి కొంచెం వస్తుంది. సెకండ్‌ది ఏంటంటే ప్రైస్ అనమాట. రూ. 7,300కి వస్తుంది. ఆఫ్‌లైన్‌లోకి మీరు చెక్ చేస్తే గిట్ల మీకు ఇంకా తక్కువకే రావచ్చు. సో వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను ఈ ప్రైస్ కేటగిరీకి. ఆబ్వియస్‌లీ నాచ్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కానీ సో పెద్దగా పట్టించుకోవద్దు అనేసి అయితే అంటాను. ఓకే, యాక్సెప్టెడ్ అవి ఈ ప్రైస్‌కి ఓకే. అండ్ నా ఒపీనియన్‌లో తీసుకోవచ్చా అంటే మీ బడ్జెట్ మీ లిమిట్‌ని బట్టి తీసుకోండి అంటాను. అండ్ ఎవరైతే సెకండరీ ఫోన్ కావాలనుకుంటారో, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏదైనా ఫోన్ ఇవ్వాలనుకుంటారో ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే చాలా డీసెంట్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే యూనివర్సల్ T7250 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది ఆక్టా కోర్. అండ్ ఇక్కడ మాలియా G57 MP1 850 మెగాహెర్ట్జ్ జీబీ ఫ్రీక్వెన్సీస్ వస్తుంది. ర్యామ్ గురించి మనం ఆల్రెడీ మెన్షన్ చేసినాం. 6.7 ఇంచ్ డిస్ప్లే, హెచ్ రెజల్యూషన్ 720x600 రెజల్యూషన్‌తో పాటు కూడా వస్తుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్.
15 వాట్స్ ఆఫ్ చార్జర్, 6000 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 13 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. సో, పర్లేదు యాక్సెప్టబుల్ అనుకోవచ్చు. బై సెకండరీ కెమెరా ఉంది గానీ పెద్దగా ఫరక్ పడకపోతే దాన్ని పట్టించుకోడు. కానీ ఇక్కడ 4జీకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్స్ అవన్నీ కూడా వస్తున్నాయి ఇక్కడ. అండ్ ఆల్సో డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు కూడా వస్తుంది. 2.5 5 గిగాహెర్ట్జ్ బ్లూటూత్ వర్షన్ తగ్గించి 5.3తో పాటు కూడా వస్తుంది. నావిగేషన్, లొకేషన్‌కి సంబంధించి చూసుకుంటే బైడూస్ B1, జీపీఎస్ L1, గ్లోనాస్ G1, గ్యాలక్సీ E1తో పాటు కూడా వస్తుంది. 200 గ్రామ్స్ వెయిట్, లీనియర్ స్పీకర్స్ వస్తున్నాయి బై. 2 సిమ్ కార్డ్‌లు వస్తున్నాయి. లేకపోతే ఒక సిమ్ కార్డ్, ఒక ఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు. టైప్ సి పోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. సెన్సార్లు చూసుకుంటే మాక్సిమం అన్ని సెన్సార్స్ వస్తాయి. ప్రాక్సిమిటీ సెన్సార్, అమోలెడ్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ పికప్ సెన్సార్, జిరోస్కోప్, యాక్సిలరోమీటర్‌తో పాటు కూడా అన్నీ కూడా వస్తున్నాయి. రియల్‌మీ UI వస్తుంది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15తో పాటు కూడా వస్తుంది. సో, బాక్స్‌లో ఏమొస్తున్నాయంటే బై రియల్‌మీ నార్జో 80 లైట్ వస్తుంది. స్మార్ట్ ఫోన్, టైప్ సి కేబుల్, 15 వాట్స్ అడాప్టర్. సో, అడాప్టర్ కొంచెం స్లో అవుతది. స్లో ఉంది. స్లో అనిపించి మరి ఈ ప్రైస్ కేటగరీకి అయితే ఓకే బై. యాక్సెప్టబులే. సిమ్ ఇచ్చేటప్పుడు ప్రొడక్షన్ గైడ్, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తాయి. సో, ఓవరాల్‌గా డీసెంట్ స్మార్ట్ ఫోనే. నా ఒపీనియన్‌లో మాత్రం తీసుకోవచ్చనేసి రికమెండ్ చేస్తాను. ఒకసారి ఆఫ్‌లైన్‌లో కూడా చెక్ చేసుకోండి. ఆఫ్‌లైన్‌లో అవైలబుల్ ఉండేది ఎట్లా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు ఈ ప్రైస్ కేటగరీకి. ఎవరు అంటే ఎవరికైతే బడ్జెట్ తక్కువ ఉందో వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్‌ని కన్సిడర్ అయితే చేసుకోవచ్చనమాట. సో ఫైనల్‌గా నా ఒపీనియన్ విన్నారు. మీరేమనుకుంటారు? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్వెషన్స్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.